మన దేశంలో ఏటా కొన్ని లక్షల అర్ధంతరపు మరణాలకి ముఖ్యమైన కారణం ఏమిటంటే మలేరియా జ్వరం. అన్ఫార్చునేట్గా చాలామంది నివారించుకోగలిగినప్పటికీ కూడా దీని బారిన పడుతున్నారు, చనిపోతున్నారు. అయితే మలేరియాని ఎలా తగ్గించుకోవాలి, మలేరియా లక్షణాలని ఎలా తెలుసుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, మలేరియా ఫీవర్. దీనికి సంబంధించినటువంటి నివారణ పద్ధతులు, గృహ వైద్యాలు, అలాగే ఈ మలేరియా లక్షణాలు, వీటిని గుర్తించే విధానం, ఈ మొత్తం సమాచారాన్ని మెయిన్గా ఆయుర్వేద వైద్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. పేరు మాల్ అంటే చెడు అని, ఏరియా అంటే గాలి లేదా వాతావరణం అని అర్థం. కాబట్టి అపరిశుభ్రమైనటువంటి వాతావరణం వల్ల వచ్చేటటువంటి వ్యాధి కింద ఈ మలేరియాని మనం చెప్పొచ్చు. వాయురథకం దేశం కాలం ఉత్తరోత్తర బలవత్తరంగా పనిచేసి వ్యాధులను కలగజేస్తాయంటుంది ఆయుర్వేదం. వాయువు అంటే మన ప్రదేశం, మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతం. ఇది కలుషితం అవడం ద్వారా వస్తుంది. నీళ్లు ఉదకం అంతే. దేశం అంటే ప్రదేశం, కాలం అంటే ఎగ్జిస్టింగ్ టైం. ఇవన్నీ కలిసికట్టుగా దాడి చేసి మలేరియాని కలగజేస్తాయని చాలా గొప్పగా ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. మలేరియా జబ్బు చేసినటువంటి వాళ్ళకి కుట్టినటువంటి ఎనాఫిలిస్ మస్కిటో అనే ఆడదోమ ఆరోగ్యవంతుడిని కుట్టిన తర్వాత 1 నుంచి 2 వారాల తర్వాత మలేరియా వ్యాధి లక్షణాలు కరగటం మొదలు పెడతాయి, కనిపించడం మొదలు పెడతాయి. మన దేశంలో సాధారణంగా దోమలు కుట్టినప్పుడు వాటి లాలాజలం ద్వారా ప్లాజ్మోడియం వైవాక్స్, ఇంకా ప్లాజ్మోడియం ఫాల్సిపార్మ్ అనేటటువంటి పరాన్న జీవులు మన శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది, మలేరియా అనేది. దీంట్లో ప్లాజ్మోడియం ఫాల్సిపార్మ్ అనేది చాలా ప్రమాదకరమైంది. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు ముంబైలో విక్టోరియా గార్డెన్స్, అలాగే ఆల్బర్ట్ మ్యూజియం ఇవి కడుతూ ఉన్నారు. ఆ కట్టే టైంలో అక్కడ పనిచేసేటువంటి కూలీలు విపరీతంగా ఈ మలేరియా చలి జ్వరంతో బాధపడుతూ ఉండేవాడు. ఆ టైంలో ఒక భారతీయ కూలీ ఒక సలహా ఇచ్చాడు. ఆ ప్రాంతంలో అంతా కూడా తులసి మొక్కలు పెంచమని సలహా ఇచ్చాడు. దీంతో ఆశ్చర్యకరంగా మలేరియా వ్యాధి నుంచి వాళ్ళంతా కూడా రక్షణ పొందారు. దీన్ని బట్టి తులసి అనేది గాలిని పరిశుభ్రం చేస్తుందని, దోమలకి గిట్టదు అన్న విషయం మనకి అర్థమవుతుంది. సరే, మరి మలేరియా అంటున్నాం, ఎలా తెలుస్తుంది అంటే కొన్ని లక్షణాల ద్వారా ఈ మలేరియాని డయాగ్నోస్ చేయొచ్చు. 3 దశలు ఉంటాయి. ఒకటి చలి దశ, అంటే చలి, వణకటం, ఇంకా ఒళ్ళు వణికిపోతూ ఉండటం, టపటపా కొట్టుకోవటం, వాంతులు, తలనొప్పి, ఇవి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఫాల్సిపారమ్ మలేరియాలో చలి తీవ్రత చాలా కంపేర్ చేసినప్పుడు ఇతర మలేరియాలతోటి కొంచెం మైల్డ్గా ఉంటుంది, ఏదేమైనా చలి అయితే ఉంటుంది. ఇక రెండోది వేడి దశ. శరీరం అంతా కూడా కొలిమిలో పెట్టినట్టుగా మండుతూ ఉంటుంది. మామూలుగా కాదు, జ్వర తీవ్రత 104, ఒక్కోసారి 106 వరకు కూడా వెళ్ళిపోతుంది. ఇది వేడి దశ. ఇక మూడోది ఏమిటి, చెమట దశ. విపరీతంగా చెమటలు పడతాయి, జ్వరం దిగిపోతుంది, దాదాపుగా మలేరియా తగ్గిందన్న భావన కలుగుతుంది. అయితే తగ్గదు. మరుసటి రోజు కానీ 2 రోజుల తర్వాత కానీ మళ్ళీ వస్తుంది. 3 రోజుల తర్వాత కూడా రావచ్చు. ఇదే పద్ధతిలో మళ్ళీ లక్షణాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అయితే దీనికి సంబంధించి అద్భుతమైన ఆయుర్వేద గృహ వైద్యం ఉంది, ఇది తెలుసుకుందాం. మెయిన్గా చెప్పుకున్నాం కదా, దీంట్లో హెడ్ రెమెడీ ఏమిటి అంటే తులసి, అలాగే చెమటను బుట్టించేది మిరియాలు. ఈ సింపుల్ కాంబినేషన్, దీంతో మలేరియాని ఎదుర్కోవచ్చు. రోజు ఉదయం 5 తులసి దళాలు, 7 మిరియాలు కలిపి తింటూ ఉంటే ఇది ప్రివెంటివ్గా పనిచేస్తుంది, త్వరగా మలేరియా నుంచి కోలుకోవడానికి సహాయపడుతుంది. ఇంకొకటి జ్వరాన్ని తగ్గించడం మెయిన్, ఇమ్యూనిటీని పెంచడం ప్రధానం. దీనికి ఉపయోగపడే ఒక మంచి మెడిసిన్ ఉంది. దీనికి మీకు కావాల్సినవి తిప్పతీగ, పిప్పళ్ళు, ఇంకా అనుపానం కోసం తేనె. రోజు 2 సార్లు 100 మిల్లీలీటర్ల నీళ్ళకి 1/2 టీ స్పూన్ తిప్పతీగ పొడిని కలిపి చిన్న మంట మీద మరిగించండి, దించండి, చల్లార్చండి, వడపోసుకోండి. ఫైనల్గా 1 గ్రాము పిప్పళ్ళ పొడిని 5 మిల్లీలీటర్లు అంటే 1 టీ స్పూన్ తేనెని కలిపి తాగుతూ ఉండండి. దీంతో ఈ మలేరియా నుంచి రిలీఫ్ వస్తుంది. మలేరియా మొండిగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక పాశుపతాస్త్రం లాంటి మెడిసిన్ ఉంది. ఈ మెడిసిన్ తయారీకి మీకు కావాల్సినవి నేలవేము, అలాగే నేల ములక్కాయలు, కటిక రోహిణి, సొంఠి, తిప్పతీగ, ఇంకా అనుపానం కోసం తేనె. ఈ నేలవేము బాగా చేదుగా ఉండేది, తినగ వేము తీయగా ఉండంటారే, బాగా చేదుగా ఉండే పదార్థం. నేల ములక్కాయలు, అలాగే కటిక రోహిణి, సొంఠి,
తిప్పతీగ ఇమ్యూనిటీని పెంచుతుంది. అన్ని చేదు ద్రవ్యాలు. ఈ చూర్ణాన్ని సమానంగా కలిపి ఉంచుకోవాలి. 200 మిల్లీలీటర్ నీళ్ళకి ఈ పొడిని ఒక 5 గ్రాముల పొడిని వేసి 100 మిల్లీలీటర్లు అవ్వాలి అంతవరకు చిన్న మంట మీద మరిగించి దించి చల్లార్చుకొని వడపోసుకొని 2 పూటకి 50 మిల్లీలీటర్ల చొప్పున దీనికి మళ్ళీ ఒక టీ స్పూన్ అంటే 5 మిల్లీలీటర్ల తేనె కలిపి తాగుతూ ఉండాలి. అయితే ఈ సమస్య బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏం చేయాలి? దీనికి రికరెంట్ సమస్య ఇబ్బంది పెడుతుంటే మంచి ఆయుర్వేద మందులు ఉన్నాయి, వీటిని వాడుకోవచ్చు. సుదర్శన చూర్ణం 3 పూట్ల కూడా పూటకి 1 గ్రాము ఔషధాన్ని 5 మిల్లీలీటర్ల తేనెతో తీసుకుంటూ ఉండాలి. అలాగే మరొకటి సీతాంశు రస్, దీన్ని 3 పూట్ల కూడా పూటకి 1 మాత్రను మింగి 5 మిల్లీలీటర్ల తులసి రసాన్ని 5 మిల్లీలీటర్ల తేనెని కలిపి తీసుకుంటూ ఉండాలి. సీతాంశు రస్. మూడోది కిరాతారిష్ట, అలాగే పంచతిక్తారిష్ట లేదా భూనింబాది కోద, అన్ని చేదుగా ఉంటాయి. 2 పూట్ల కూడా ఆహారం తర్వాత పూటకి 10 నుంచి 20 మిల్లీలీటర్ల ఔషధాన్ని సమంగా నీళ్లు కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ వైద్య సలహాతో తీసుకోవటం చాలా ముఖ్యం. ఈ మలేరియాకి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి, తీవ్రమైన రక్తహీనత వచ్చేస్తుంది. అలాగే కామెలు రావచ్చు, కాలేయం దెబ్బతినవచ్చు, కిడ్నీ కూడా ఫెయిల్ అవ్వచ్చు. కాబట్టి దీన్ని అశ్రద్ధ చేయకూడదు, దీన్ని తగ్గించుకోవటం అనేది చాలా ముఖ్యం. ఇలాగా ఈ మలేరియా జ్వరం మీద మీకు అవగాహన ఉండాలి, లక్షణాల మీద అవగాహన ఉండాలి, అలాగే ఫస్ట్ ఎయిడ్స్ తెలిసి ఉండాలి. ఒకవేళ రికరెంట్గా ఉంటే దీన్ని వైద్య సలహాతో దీనికి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, వీటిని కూడా వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఆ కింద లైక్ బటన్ ఉంటుంది కదా, థమ్స్అప్ బటన్, దాన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.